హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు సోనీ క్రియేషన్. ఇవాల్టి వీడియోలో ఇలాంటి బిస్కెట్ బాక్సెస్‌ని పడేయకుండా సింపుల్‌గా ఎలా రీయూజ్ చేసేయండి. వ్యర్థానికి ఒక అర్థం అన్నట్లు ప్రతీది మనం ఇలా రీయూజ్ చేసుకున్నట్లయితే మనం ఎన్విరాన్మెంట్‌ని డ్యామేజ్ చేయకుండా ఉంటాము. అంతేకాదు మనం మనీ కూడా ఎంతో వరకు సేవ్ చేసుకోవచ్చండి. ఇందులో అయితే మాత్రం మంచి ఆర్గనైజర్ తయారు చేసుకోవచ్చండి. చాలా ఈజీగా ఉంటుంది. నో కాస్ట్ ఆర్గనైజర్ అన్నమాట. చాలా బావుంటాయి. ఇలాంటి బిస్కెట్ బాక్సెస్ మాత్రం పడేయడానికి అస్సలు మనకు ఇష్టం ఉండదు. అలాగే మనం స్టోర్ రూమ్‌లో పెట్టేస్తాము. అలా పెట్టకుండా ఇలా రీయూజ్ చేసేయండి. చాలా వరకు మన మనీ సేవ్ చేసుకోవచ్చు. ఇందులో అయితే ఆర్గనైజర్ తయారు చేసుకోవచ్చండి. తప్పకుండా ట్రై చేయండి. మన ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తుంటే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. అండ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. వీడియో నచ్చినట్లయితే ఇప్పుడు ఈ బాక్సెస్‌ని మనం ఎలా రీయూజ్ చేయాలో చూసేద్దామండి. ఒక పెద్ద సైజు బిస్కెట్ బాక్స్ తీసుకున్నానండి. ఇలా పైన ఓపెన్ చేసిన దగ్గర మనం ఇలా కొద్దిగా గమ్ యాడ్ చేసి ఇలా మనం దీన్ని అంటించుకోవాలండి. క్లోజ్ చేసుకోవాలి రాకుండా. చూడండి ఇలా కొద్దిసేపు ఆరిన తర్వాత ఇలా నేను ఒక కట్టర్ తీసుకొని ఇలా ఈ లైన్స్ దగ్గర ఇలా కట్ చేసుకుంటున్నానండి. చూడండి చూపిస్తున్నాను. ఇలా మనం కట్ చేసుకోవాలి. చూడండి నేను కేవలం 3 సైడ్స్‌లో మాత్రమే కట్ చేస్తున్నాను. ఓపెన్ మరియు క్లోజ్ చేసుకోవడానికి ఇలా ఒక్క సైడ్ మాత్రం అలాగే మనం వదిలేయాలండి. కట్ చేయకూడదు. ఇలా నేను ఓన్లీ 3 సైడ్స్ మాత్రమే కట్ చేసుకుంటున్నాను. చూడండి ఇక్కడ చూపిస్తున్నాను. అలా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసిన తర్వాత ఇలా నేను ఒక వేస్ట్ అట్ట ఒకటి తీసుకున్నానండి. ఇలా తీసుకొని ఈ బాక్స్‌ను ఇలా మనం అట్టముక్క పైన పెట్టుకొని, ఇలా సైడ్స్‌లో మనం ఎంత సైజ్ ఉందో అంత సైజ్ అనేది మనం అట్టముక్క తీసుకొని కట్ చేసుకోవాలండి. ఇలా ఒక స్కెచ్ తీసుకొని లైన్స్ అనేవి డ్రా చేసుకుంటున్నాను. ఆ అట్టముక్క ఎంత సైజ్ ఉందో అంత సైజు సైడ్స్ అనేవి అలా తీసుకొని మనం లైన్స్ డ్రా చేసుకొని కట్ చేసుకోవాలండి. చూడండి ఇలా 4 పీసెస్ కట్ చేసిన తర్వాత ఇలా నేను గమ్ తీసుకొని ఇలా ఒక పీస్ తీసుకొని ఇలా వెనకాల కొద్దిగా గమ్ యాడ్ చేసి ఇలా నేను సైడ్స్‌లో అంటించుకుంటున్నాను. ఇలాగే సేమ్ మిగతా పీసెస్‌ను ఇలా గమ్ యాడ్ చేసి మనం అంటించుకోవాలండి. చూడండి ఈ విధంగా మనం తయారు చేసుకున్న తర్వాత ఇప్పుడు మిడిల్‌లో ఇలా మనం సెక్షన్‌లు తయారు చేసుకోవాలండి అట్ట ముక్కతోనే. ఇలా నేను 2 సెక్షన్స్‌గా ఇలా నేను తయారు చేసుకుంటున్నాను. ఈ విధంగా చూడండి ఇలాంటి వేస్ట్ అట్టం ఒకటి తీసుకుంటున్నాను. చూడండి సైడ్స్ అనేవి ఇలా మనం మెజర్‌మెంట్ పెట్టుకొని ఇలా స్కెచ్ సహాయంతో లైన్స్ అనేవి డ్రా చేసుకొని మనం కట్ చేసుకోవాలండి. చూడండి ఈ విధంగా మనం సెక్షన్స్ అనేవి ఇలా తయారు చేసుకోవాలి. మిడిల్ సెక్షన్ అనేవి. చూడండి ఇలాంటిది సేమ్ సైజ్‌లో నేను 4 పీసెస్ తీసుకున్నానండి. ఇలా తీసుకొని ఇలా గమ్ సహాయంతో మనం ఇలా కొద్దిగా గమ్ యాడ్ చేసి వెనకాల ఇలా 2 పీసెస్‌ను ఒక దగ్గర చేర్చి ఇలా అంటించుకోవాలండి. ఇలాగే మనం 4 పీసెస్‌ను 2 పీసెస్‌గా చేసుకోవాలి. చూడండి ఇలా 2 పీసెస్ తయారు చేసిన తర్వాత ఇలా సైడ్స్‌లో కొద్దిగా గమ్ యాడ్ చేసి ఇలా 2 వైపులా ఇలా నేను మిడిల్‌లో సెట్ చేసుకుంటున్నానండి. అంటే మిడిల్‌లో కాకుండా కొద్దిగా పైన భాగాన్ని ఇలా నేను పైన భాగంలో ఇలా సెట్ చేసుకుంటున్నానండి. మొత్తం 2 పీసెస్ కదా! మనం సమానంగా పెట్టుకోవాలి. ఇలా పైన భాగం ఒకటి, కింద భాగం ఒకటి సేమ్ ఇలాగే పెట్టుకోవాలండి. చూడండి ఇలా మనం సెట్ చేసిన తర్వాత సెక్షన్స్ అనేవి ఇలా తయారైందండి. ఇప్పుడు పైన భాగం మనం ఓపెన్ మరియు క్లోజ్ చేసుకోవడానికి వేస్ట్ క్లాత్ ఒకటి తీసుకొని ఇలా నేను ఆ పైన భాగం ఎంత సైజు ఉందో అంత సైజు ఇలా వేస్ట్ క్లాత్ ఒకటి తీసుకొని ఇలా నేను ఫోల్డింగ్ చేసుకుంటూ ఇలా నేను పిన్స్ కొట్టుకుంటున్నానండి. చూడండి కింద భాగం పిన్స్ కొట్టడానికి అవ్వదు కాబట్టి ఇలా నేను కొద్దిగా గమ్ తీసుకొని ఇలా అప్లై చేసుకుంటూ ఇలా సెట్ చేసుకుంటున్నానండి. చాలా స్ట్రాంగ్‌గా ఉంటుంది. రాదన్నమాట ఇలా మనం చేసుకోవడం వల్ల. చూడండి ఇలా మనం సెట్ చేసిన తర్వాత క్లాత్‌ను ఇప్పుడు సైడ్స్‌లో ఈ సెక్షన్స్‌కి లేదా ఇలా చివర్లో కొద్దిగా చూడ్డానికి బాలేదు కాబట్టి ఇలాగే నేను సేమ్ క్లాత్‌ని ఇలా 1 ఇంచ్ క్లాత్ తీసుకొని ఇలా ఆ సైడ్స్ అనేవి ఎంత సైజ్ ఉందో అంత సైజ్ క్లాత్ అనేది తీసుకొని ఇలా నేను 1 ఇంచ్ క్లాత్ తీసుకొని ఇలా నేను ఫోల్డింగ్ చేసుకుంటూ పిన్స్ కొట్టుకుంటున్నానండి. దీని ప్లేస్‌లో మీరు గమ్ కూడా యూజ్ చేయవచ్చు. ఇలా నేను జస్ట్ ఇలా 1 ఇంచ్ తీసుకున్నానండి క్లాత్ అనేది. ఇలా తీసుకొని మనం పిన్స్ కొట్టుకోవాలి. చాలా బావుంటుందండి. ఇలా మనం చేసుకోవడం చాలా లుక్ అయితే చాలా బావుంటుంది. అందుకే ఇలా నేను క్లాత్ అనేది యూజ్ చేస్తున్నాను. ఇవన్నీ ఏమి అక్కర్లేదంటే మీరు అలాగే బాక్స్ అనేది అలాగే సెట్ చేసుకోవచ్చు. చాలా రోజులు స్ట్రాంగ్‌గా ఉండాలంటే అండ్ లైఫ్ రావాలంటే ఇలా నేను అన్నీ తయారు చేసుకుంటున్నానండి. ఇలా మనం ఫోల్డింగ్ చేసుకుంటూ లోపలికి ఇలా నేను పిన్స్ కొట్టుకుంటున్నాను. ఇలాగే మొత్తం అన్నీ మనం ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ క్లాత్‌ని కొట్టుకోవాలండి. పిన్స్ అనేవి చాలా బావుంటుంది చూడ్డానికి. నేను మొత్తం ఇక్కడ 6 పీసెస్ తీసుకున్నానండి. ఇలా తీసుకొని మనం
ఇలా తయారు చేసుకోవాలి అన్నీ. చూడండి క్లాత్ అనేది ఇలా చాలా చక్కగా ఇలా మనం ఫోల్డింగ్ చేసుకుంటూ ఇలా తయారు చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇలా నేను ఒక వాటర్ బాటిల్ క్యాప్ తీసుకుంటున్నానండి. ఇలా తీసుకొని కొద్దిగా ఫెవిక్విక్ తీసుకొని ఇలా నేను కింద సైడు ఇలా అంటించుకుంటున్నాను. ఇలా క్యాప్‌ను సెట్ చేసుకున్న తర్వాత ఇలాంటి ఒక థ్రెడ్ తీసుకుంటున్నానండి. ఇదైతే పిల్లలది ప్యాంట్ థ్రెడ్ అనమాట. ఇలా కొద్దిగా కట్ చేసి ఇలా పైన భాగం మనం ఓపెన్ మరియు క్లోజ్ చేసే దగ్గర ఇలా కొద్దిగా కట్ చేసుకొని ఇలా ఫోల్డింగ్ చేసుకొని ఇలా పైన భాగం కొద్దిగా ఫెవిక్విక్ యాడ్ చేసి అక్కడ మనం ఇలా సెట్ చేసుకోవాలండి. ఇలా మనం క్లోజ్ చేసుకోవడానికి ఇప్పుడు ప్రిపేర్ అయిందండి. ఇదైతే 2 విధాలుగా యూజ్ చేయవచ్చండి. ఇలా నేను ఇందులో స్టేషనరీ ఐటమ్స్ పెట్టుకోవడానికి చాలా మంచి ఆర్గనైజర్‌గా ఉంటుందండి. ముఖ్యంగా టేబుల్ మీద పిల్లలు ఎక్కువగా చదువుతూ ఉంటారు. అలా వాళ్ళకి అందుబాటులో అక్కడ మనం పెట్టినట్లయితే చాలా ఈజీగా తీసుకోవడానికి చాలా బావుంటుందండి. అండ్ మనం ఒక్క దగ్గర అన్నీ మనం ఆర్గనైజ్ చేసినట్లు ఉంటుంది. ప్రతీదీ వెతికే పని లేకుండా ఇలా సెక్షన్స్ మనం పెట్టుకోవడం వల్ల అన్నీ ఈజీగా దొరుకుతుంది. అండ్ మనం చాలా చక్కగా ఆర్గనైజ్ చేసుకోవచ్చండి స్టేషనరీ ఐటమ్స్. అంతేకాదండి ఇందులో మీకు నచ్చిన ఐటమ్స్ కూడా పెట్టుకోవచ్చండి. చూడండి ఇవన్నీ మనం చాలా చక్కగా ఆర్గనైజ్ చేసుకొని ఇలా ఓపెన్ మరియు క్లోజ్ చేసుకోవచ్చండి. అంతేకాదండి దీన్ని ఇంకొక విధంగా పెట్టుకోవచ్చండి. ఇలా నేను పైన కొద్దిగా థ్రెడ్ తీసుకొని ఇలా ఫెవిక్విక్ యాడ్ చేసి ఇలా అంటించుకుంటున్నానండి. దీన్ని ఇలా మనం వాల్ హ్యాంగింగ్ చేసుకున్నట్లయితే ఇలాంటి చిన్న చిన్న ఐటమ్స్ పెట్టుకోవడానికి చాలా మంచి ఆర్గనైజర్‌గా ఉంటుందండి. ఇలాంటి చిన్న ఐటమ్స్ పెట్టుకోవడానికి చాలా కష్టంగా ఉంటుంది. అసలు మనకు దొరకదన్నమాట. ఇలాంటి ఆర్గనైజర్ తయారు చేసుకొని ఇందులో మనం ఇలాంటి చిన్న చిన్న ఐటమ్స్ అనేవి పెట్టుకోవచ్చండి. చాలా మంచి ఆర్గనైజర్ అండి వాల్ హ్యాంగింగ్ ఆర్గనైజర్. ఇలా ఐటమ్స్ తీసుకొని తిరిగి మనం దీన్ని ఇలా క్లోజ్ చేసుకోవచ్చండి. చాలా ఈజీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి ఇలాంటి బిస్కెట్ బాక్సెస్‌తో. సెకండ్ ఐడియా నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తానండి. ఇదే ఎక్కువ లాంగ్ అయిపోయింది వీడియో. ఎవరు చూడరన్నమాట అంత లాంగ్ అయితే. అందుకే నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తున్నానండి. ఆ ఆర్గనైజర్ కూడా చాలా యూస్‌ఫుల్ అండి అందరికీ. చాలా బావుంటుందండి. నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. ఖచ్చితంగా తప్పకుండా విజిట్ చేయండి. ఆ వీడియో కూడా మీకందరికీ చాలా బాగా నచ్చుతుందండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం ప్లీజ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.